వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. జర్నీ చేయడం కోసం ఓపికతో పాటు పర్స్ లో మనీ కూడా రెడీగా పెట్టుకోవాల్సింది. ఎందుకంటారా, చదివింపుల కోసం. కుదరకపోతే ఆన్లైన్ పేమెంట్ అయినా ఓకే, నో ప్రాబ్లం. మా వాడు 100 రూపీస్ తెచ్చిస్తున్నాడు. మేబీ వాడి వంతు పెళ్లి చదివింపు. ఈ పిల్లలు ఉన్నారండి, ఏదైనా అకేషన్ కి అటెండ్ అయితే కాళ్ళ కింద చక్రాలు ఉన్నట్టే పరిగెడతారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ అయినా, డివోషనల్ పూజ ఇన్విటేషన్ అయినా, హౌస్ వార్మింగ్ సెరమోనీ ఇన్విటేషన్ అన్న నాకు చాలా ఇష్టం. ఈ అకేషన్స్ కి అటెండ్ అయినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ మా వాళ్ళిద్దరూ లంచ్ అయితే దంచి కొడుతున్నారు. ఎప్పుడు నేనే తినిపిస్తా అని చెప్పి మా వాడు అప్పుడప్పుడు ఇలా తినిపిస్తూ ఉంటాడు. కాకపోతే వాడి చిన్ని చేతితో తినిపిస్తున్నాడు గానీ నోట్లోకి వెళ్లేదానికన్నా కింద పోయేదే ఎక్కువగా ఉంటుంది. అలా ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక, రిసెప్షన్ అయ్యాక ఫైనల్ గా డాన్స్ లేకపోతే కష్టం కదండి. ఇక్కడ అమ్మాయిలతో పాటు బ్రైడ్ గ్రూమ్ డాన్స్ మాత్రం ఎరగదీశారు. ఫైనల్ గా ఇక్కడ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మావాడు కూడా వాడి బిజీలో వాడున్నాడు. మరదలతో ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. వాళ్ళ నాన్న రమ్మన్నా కూడా రావట్లేదు.